జెడ్పీహెచ్ఎస్ సుందరపల్లి, కేగంగవరం మండలం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. బేటీ బచావో, బేటీ పడావో, బాలికను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం. బాలల హక్కులు మరియు చట్టాలు, లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం, బాల్య వివాహాల నిషేధం, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ల గురించి కళాజాతీయ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే అంగన్వాడీల ఆవశ్యకత తెలియజేశారు. ముఖ్యంగా ఈ మేనరిక వివాహాలు అన్నది జరిపించకూడదు. మేనరికం అంటే నువ్వు చేసుకున్నది మేనరికమేనా? అవును, మా మేనమామ కూతుర్ని. చూసారా, మేనమామ అంటే అమ్మ, అమ్మకు తోడ పుట్టినవాడు అన్న, అమ్మది అదే రక్తం, అన్నయ్యది అదే రక్తం, వాళ్ళ పాపది అదే రక్తం, వీడిది అదే రక్తం. ఒకటే రక్తం అవ్వడం వల్ల ఏమవుతుంది, పుట్టే పిల్లలు అంగవైకల్యులుగా, అంటే మెదడు ఎదగకపోవడం, బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం, కాళ్ళు చేతులు సరిగ్గా రాకపోవడం, ఇలా మేనరిక సంబంధాలు చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల, ఎందుకంటే అలా ఒకవేళ ఎవరైనా పెళ్లిళ్ళు చేసినా వెంటనే అంగన్వాడీ వారికి మాత్రం తెలియచేయాలి. ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం వారు, మన జిల్లా కలెక్టర్ గారు, శిశు సంక్షేమ శాఖ వారు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటి, బాల్య వివాహాలు చేయించకూడదు. బాల్య వివాహాలు ప్రోత్సహించిన, బాల్య వివాహాలు జరిపించిన చట్టరీత్యా నేరం. అలాగే మరి గర్భంలో ఉన్నటువంటి శిశువు లింగ నిర్ధారణ, అంటే పూర్వకాలంలో అంట పుట్టే పిల్లలు పుడుతుంటే ముందుగా స్కానింగ్ తీయించుకొని, పుట్టబోయేది స్కానింగ్ ద్వారా ముందుగానే మరి కనుక్కొని, ఒకవేళ ఆడపిల్ల అయితే కడుపులోనే చంపేయడం, లేదా ఒకవేళ పుట్టిన తర్వాత ఆ శిశువుకి వడ్ల గింజ కానీ లేదా ఆ జిల్లెడు పాలు కానీ పోసి ఆడపిల్లని కడతీర్చేవారు. ఎందుకంటే మరి ఆ సంస్కృతి మనకు ఉండకూడదు. మనల్ని కన్నది అమ్మ, ఆడవారి, మనల్ని పెంచింది అమ్మ, ఆడవారి. అసలు అమ్మ అంటే ఎవరండి? నాన్న పిల్లవండి. నాన్న భార్య అని అందరికీ తెలుసమ్మా. అమ్మ అంటేనే అర్థం ఉందట. భగవంతుడు ప్రతి వారి దగ్గర ప్రతి ఇంట్లో ఉండడం కుదరదు అని మనకు అమ్మను సృష్టించాడట. కానీ ఈనాడు సమాజంలో ఎలా చూస్తున్నారు తల్లిదండ్రుల్ని? అమ్మ అంటే అసలు ఎలా ఉండాలి, అమ్మను మనం ఎలా చూడాలి? లేదురా లేదురా, అమ్మను మించిన దైవం లేదురా, తల్లిని మించిన దేవత లేదురా. అమ్మాయి 9 నెలలు కడుపున మోసి, కమ్మని గుమ్మపాలిచ్చి ఒడిలో దాచి, ఈ మహిని క్షేమము అమ్మ కోరు ప్రతి క్షణము. ఒక గ్రామంలోనట దుర్మార్గుడైనటువంటి కొడుకున్నాడట. వాడికి ఉండే అలవాట్లు అంటూ లేవు, తాగుడు, పేకాట. ఈ తల్లి గుండెకాయ తెస్తే తప్ప నా గడప తొక్కటానికి వీల్లేదు అని ఆ వేసి చెప్పగానే వీడు మంచి చెడు ఆలోచించకుండా గబగబా కన్నతల్లి వద్దకు వెళ్ళి సూర్యుడు తల్లికి బోర్లా పడి అమ్మా అని కేక పెడితే, అల్లంత దూరాన పడ్డ తల్లి గుండెకాయ అంటుందటమ్మా, ఒరే నాన్న, ఒరే కన్నా, నీకేమన్నా దెబ్బలు ఏమన్నా తగిలాయా? ఎందుకురా అంత తొందర, చూసుకుని వెళ్ళాలి కదా నాయన అంటూ బిడ్డ క్షేమాన్ని ఆ తల్లి గుండెకాయ కొడుతుందంటే పిల్లలు, ఈ మహిని క్షేమము అమ్మ కోరు ప్రతి క్షణము, అమ్మో నీకేమైనా ఆగుతుందా హృదయం? లేదురా లేదురా, అమ్మను మించిన దైవం లేదురా, తల్లిని మించిన దేవత లేదురా. అమ్మను పూజించువాడు శిశువురా, అమ్మను దూషించువాడు పశువురా. లేదురా, తల్లిని తండ్రిని పూజించాలి. తల్లికి తండ్రికి తిండి పెట్టిన వాడు ఎన్ని దాన ధర్మాలు చేసిన పుణ్యం రాదు. ఈనాడు సమాజంలో పిల్లలు ఎలా చూస్తున్నారు, ముసలివాళ్ళు అయిపోతే తల్లిదండ్రిని ఎలా చూస్తున్నారంటే ఇంటి బయట గుడిసేస్తున్నారు, గుడిసులో నొలక మంచి వేసి బతుకుంటే తిండి పెట్టడం, సత్తే పాడి కట్టడం అంతే. బాగా డబ్బున్న వాళ్ళైతే ఏం చేస్తారు, తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పడేస్తారు, వృద్ధాశ్రమాల్లో వేసేస్తున్నారు. నవమాసాలను మోసి కని పెంచింది వృద్ధాశ్రమాల్లో వేయడానికే తల్లి. ఎందుకంటే మరి అటువంటి అమ్మను పూజించాలి, గురువులను సేవించాలి, అప్పుడు మనకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి పిల్లలు ముఖ్యంగా మీరు ఇక్కడ చూసారా, నేను కొంచెం జరగదు, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, అర్థమైందా?
గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అంటే మనం స్కూల్కి వెళుతున్నా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లికి మాత్రం చెప్పాలి. తోటి విద్యార్థులతో కానీ, మనకు గుచ్చ నేర్పించేటటువంటి మాస్టర్ గారితో కానీ, మనల్ని ప్రయాణం తీసుకెళ్ళే డ్రైవర్లు కానీ, ఎక్కడైనా మనకి బ్యాడ్ టచ్ ఎక్కడైనా టచ్ చేశారనుకోండి, వెంటనే ఎవరికి చెప్పాలి? తల్లికి చెప్పాలి. ఒకవేళ పిల్లలు చెప్పలేకపోయినా భయంతో, మరి ఏమైనా సరే చెప్పలేకపోయినా ఇంటికి వచ్చినటువంటి తల్లి, అమ్మ ఈరోజు మాస్టర్ గారు ఏ క్లాస్ చెప్పారు, ఈరోజు మీకు సబ్జెక్ట్ ఏంటమ్మా అని ఆ తల్లి అడగడం వల్ల లోపల ఉన్నటువంటి భయంతో చెప్పలేకపోతే ఈ తల్లి అడగడం వల్ల ఆ పిల్లలు చెబితే మంచి మంచి విషయాలు చక్కగా చెప్పాలి తల్లిదండ్రులు. ఎందుకంటే చిన్న వయసులోనే మరి నేర్చుకున్నటువంటి లెసన్ కానీ, చిన్న వయసులో మరి నేర్చుకున్నటువంటి పాఠం కానీ మరి బుద్ధిగా చక్కగా మరి ఆ బ్రెయిన్కి ఎక్కుతుంది. మంచి అలవాట్లు, మంచి బుద్ధులు పిల్లలకు నేర్పించాలి. చిన్న వయసులోనూ పొదుపు అలవాటు చేయాలి. అంతేకాని కొంతమంది తండ్రులు ఉంటారు, రై కొట్టు దగ్గరికి వెళ్ళినా 10 రూపాయలు బీడీలు తీసుకురా, ఓ 10 రూపాయలు చుట్టలు తీసుకురా అని ఇలా తేవడం చెప్పడం వల్ల ఆ పిల్లోడు అనుకుంటాడట, రోజు మా నాన్న నా చేత బీడీలు తెప్పించుకుంటున్నాడు, అసలు బీడీల్లో ఏముందో చూద్దామని చెప్పి ఒక బీడీ తీసి జేబులో పెట్టుకుని పక్కకి వెళ్ళి కాల్చడం ప్రారంభిస్తాడు. మనం చేసే అలవాట్లే పొరపాట్లుగా అవుతాయి. కాబట్టి మంచి బుద్ధులు, మంచి అలవాట్లు తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. కాబట్టి అమ్మ, ప్రతి ఒక్కరూ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కోసం ఇంట్లో ఉండే తల్లిదండ్రుల కోసం చెప్పండి. అలాగే ఎక్కడైనా సరే చైల్డ్ మ్యారేజ్, ముఖ్యంగా పల్లెటూరులో కానీ ఎక్కడైనా సరే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తుంటారు. అందులో మేనరికం, అక్క కూతురని, అన్న కొడుకని, మరి ఇలాగా ఈ మేనరికాలు చేయడం వల్ల పుట్టే పిల్లలు ఎలా పుడతారన్నావు? వీళ్ళే పిల్లలు వాళ్ళకి పిల్లలు పుడితే ఎలా ఉంటారు? దొండ పిల్లలాగా, అంటే జానడే ఉంటారు. ఆ జానలోనే ముక్కు, చెయ్యి, కాళ్ళు అన్ని అందులోనే ఉంటాయి. అలా జానగా పుట్టే పిల్లడన్నా ఏడుస్తున్నాడా? అసలు ఏడవట్లేదు. ఎందుకు ఏడవట్లేదు? ఓపిక లేక. తొండ పిల్లలుగా పుట్టిన పిల్లలకి ఓపిక లేక ఎడుతలేదు. ఎందుకని? మేనరికం అని చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల పుట్టే పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టలేదు. వయసు అంటున్నా, మరి ఎంత వయసు ఉండాలి పెళ్లి చేసుకోవాలంటే? ఎంత వయసు ఉండాలండి? అమ్మాయికి 21 సంవత్సరం నిండాలి, అబ్బాయికి 25 సంవత్సరం పూర్తి అవ్వాలి. అప్పుడైతే వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది. ఈమె నా అత్త, ఈమె నా మామ, ఇతను నా మరిది, ఇటువంటి విజ్ఞానకరంతో పాటు చదువు బ్రహ్మాండంగా వస్తుంది, విజ్ఞానం వస్తుంది. అలాగే పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా పుడతారు. అంతేకాని చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల పుట్టే పిల్లలు ఏడవట్లేదు. ఒక తల్లికి కొడుకు పుట్టాడు అనుకో, వాడు ఏడవాలంటే ఏం చేయాలి? ఒక 2-3 బిడ్డల కన్నా తల్లుడు 10 మంది ఆడవాళ్ళ పిల్లడు చుట్టూ కూర్చొని, ఇదేంటమ్మా పిల్లడు పుట్టి గంట సేపు అయింది, కుయ్యవలేదు కయ్యవలేదని చెప్పి అందులో చూపి అత్తడి పైకి లేచి ముఖం మీద నీళ్ళు చెల్లి చూస్తారా పుట్టిన పిల్లడు ఏడవాలని. అప్పటికి ఆ పిల్లోడు ఏడవకపోతే కాలట్టుకొని ఊపుతారు ఏడవాలి. అప్పటికి ఆ పిల్లోడు ఏడవకపోతే తలకిందులుగా ఏడాడేస్తారు. అప్పటికి ఆ పిల్లోడు ఏడవకపోతే గట్టిగా గిల్లుతారు. అప్పటికి ఆ పిల్లోడు ఏడవకపోతే వీళ్ళు ఏడుతారు. చుట్టూ కూర్చున్న ఆడవాళ్ళు ఏడిచేస్తారా? పూలమంటే ఏడ్చేస్తారు. వీళ్ళు ఎందుకు ఏడుస్తారు? అంటే సచ్చాడేమోనండి. అంటే వాడు ఏడితేనే బతుకున్నట్టు, లేకపోతే బకెట్తోనే పైకి వెళ్ళిపోయినట్టే. ఈ విధాలు చేసిన అప్పటికే పిల్లోడు ఆడకపోతే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పిలుస్తారు ఎవరిని? డాక్టర్ గారిని. డాక్టర్ గారు వచ్చేసి డాక్టర్ గారు సూదికి చెయ్యమని మంది ఎక్కించి పిల్లవాడి పిల్లకేసి కసెక్కను పొడిచేస్తే అప్పుడు ఎడుతురు పిల్లడు క్యారం అని. అలా ఏడ్చే పిల్లలకి ఆ తల్లి చేస్తుంది, చక్కగా ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో బాబును పడుకోబెట్టి చక్కగా జోలపాట పాడతారు. జోలపాట అది ఏమండి? ఎందుకంటే తల్లి పాలు బిడ్డకు బలం. మరి ఆ తల్లి పాలు బిడ్డకు బలం. కానీ మొదటి పడి మన అంగన్వాడి. ఎందుకంటే చిన్నపిల్లలు అంగన్వాడికి వెళ్ళనని చెప్పి మారం చేస్తారు. సరే వెళ్ళకపోతే మానేయమ్మని చెప్పి వదిలేస్తారు. కానీ అలా కాకుండా ఆ పిల్లల్ని చక్కగా అంగన్వాడికి తీసుకొని వెళితే అంగన్వాడీలో చక్కనైనటువంటి టీచర్ గారు చక్కగా పిల్లలకి చక్కని పాఠాలు నేర్పించడమే కాదు, రైమ్స్ చెప్పడమే కాదు, చక్కనైనటువంటి ఆడుకునే పరికరాలు ఉంటాయి, చక్కగా ఆయమ్మలు చూసుకుంటారు. చక్కనైనటువంటి బడి, మొదటి బడి అంగన్వాడి. వాడు ఎంత కలెక్టర్ అయినా సరే ముందు పడి అంగన్వాడి. కాబట్టి అంగన్వాడికి పిల్లలను పంపించండి. అలాగే బాలింతలకు, అలాగే గర్భవతి స్త్రీలకు పౌష్టికరమైనటువంటి ఆహారాన్ని కూడా మా అంగన్వాడీ వారు
చక్కని గైడ్ లైన్స్ ఇచ్చి చక్కగా చూస్తారు. అంతేకాకుండా ఏ విషయాన్నైనా సరే సరే తెలుసుకోవాలి. పిల్లలు అర్థమైంది కదా, చిన్న వయసులో పెళ్ళిళ్ళు అంటే చేయించకూడదు. ఎవరో కళాకారులు వచ్చారు, ఏదో ముగ్గురు ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోయారు, ఈ చెబుతూ ఎన్నో ఈ చెబుతూ వదిలేస్తాం అని అనుకుంటున్నారు పిల్లలు. అలా ఉండకూడదమ్మా, విజ్ఞానంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం కావాలి? ముందుగా ఏం కావాలి? జనరల్ నాలెడ్జ్ కావాలి. జనరల్ నాలెడ్జ్ కావాలి. నీకుందా మరి అది? ఇక్కడ ఉండే మా అందరికి పిల్లలతో పాటు మాతో పాటు మా అందరికి తెలుసు జనరల్ నాలెడ్జ్ అంటే ఏమిటి? ప్రపంచ విజ్ఞానం తెలివితేటలు. మరి నాకు ఇంకొకటి తెలుసు. ఏమిటా ఇంకొకటి? నాలెడ్జ్ జనరల్. జనరల్ నాలెడ్జ్ ఏంటి? తెలివితేటలు. ఈ నాలెడ్జ్ జనరల్ ఏంటి? అతికి తెలివితేటలు. ఈ అతికి తెలివితేటలు ఏం చేస్తావు? నీకు 2 ప్రశ్నలు వేస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్పడమే. సరే, ఆ 2 ప్రశ్నలు ఏదో వేసే సమాధానం నేను చెబుతాను. నీకు వంట వచ్చా? వంట వచ్చు. అందులో పప్పు కూరలో ఏమి వేసి ఉంటుందో చెప్పాలంటే. ఇదేనా ప్రశ్న? పప్పులో ఏం వేస్తారు? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, పప్పు వేసి లాస్ట్ లో తాళింపు పెట్టేస్తారు, రుబ్బేసి, అంతే. ఆకలిలో రుచి రావాలని ఏం వేస్తారు దాంట్లో? రుచి రావాలని అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందట. ఉప్పు. పప్పులో ఉప్పు వేస్తాం. ఉప్పు ఏం వేస్తారు? తలకాయ వేస్తారు. పప్పులో ఉప్పు వేస్తారు, ఉప్పులో ఏమి వేయరు. వేస్తారు. ఉప్పులో ఏమి వేయర్రా? వేస్తారా? ఏం వేస్తారా? చెయ్యి వేస్తారు. చెయ్యి వేస్తారా? పప్పులో చెయ్యేసి ఉప్పు వేస్తారు. అదే ఉప్పులో చెయ్యేసి పప్పులో వేసుకుంటారా? స్పూన్లు, చెంచాలు, గరిట్లు వచ్చే దాంతో వేసుకుంటారు చేతులు. అవి చేతితో పట్టుకుపోతే కాళ్ళతో పట్టుకుంటారేంటి? దానికైనా చెయ్యి కావాల్సిందే. ఇదే మన నాలెడ్జ్ జనరల్ అంటే. నాలెడ్జ్ జనరల్ అంటే ఇదే. మరి ఇంకోటి అడగనా? రెండో ప్రశ్న వేసి. రెండో ప్రశ్న రామాయణం అడుగుతాను. రామాయణం కోసం రామ అనని వారు కానీ, రామాలయం లేని ఊరు కానీ, రామాయణ గ్రంథం తెలియని వారు ఎవరు ఉండరు. పిల్లలందరికీ తెలుసును. రామాయణంలో ప్రశ్న ఏదో వేసేసి మా పిల్లలు చక్కగా సమాధానం చెప్తారు. రామాయణంలో 2 అన్నదమ్ములు యుద్ధం చేశారు, కొట్టేసుకున్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి? ఏం పేర్ల పిల్లలు? రాముడు, లక్ష్మణుడు కొట్టుకున్నారా? రామాయణ గ్రంథంలో 2 అన్నదమ్ములు యుద్ధం చేశారు. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి? ఒకరు చెప్పండి. కాదు, నేను చెప్తాను, ఆగండి. ఇది మీకు 10th క్లాసులో, 9th క్లాసులో, ఇంటర్లో వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. రామాయణంలో 2 అన్నదమ్ములు కొట్టుకున్నది అది బాగా చెప్పావు. వాలి, సుగ్రీవులు ఇద్దరు కొట్టుకున్నారు. వాలి, సుగ్రీవులు. అందులో గెలిచినది ఎవరు? గెలిచిన వాడు సుగ్రీవుడు గెలిచాడు. సుగ్రీవుడు ప్రాణ స్నేహితుడు. ఆంజనేయ స్వామి ఇష్టదైవం. రాముడు రాముడికి శత్రువు. రావణ బ్రహ్మ ఇష్టదైవం. ఈశ్వరుడు కొడుకు. వినాయకుడు ఎక్కే వాహనం ఎలుకకి శత్రువు. పిల్లికి శత్రువు. కుక్కకి శత్రువు. ఒక శత్రువు ఏమీ లేదు. ఒకే శత్రువు ఉంది? లేదు. ఉందరా? ఒక్కడి శత్రువు ఏంటి? కర్ర. ఒక్కడి శత్రువు కర్రనా? కర్ర పట్టుకుంటే కుక్కే వద్ది, ఒక పారిపోతుంది. కర్ర పట్టుకుంటే మీరిద్దరు పారిపోతారు. అండి ఫ్లాష్ ప్యాన్ అంతే. విషయాన్ని అవగాహన చేసుకోవాలి. చూసారా? బాలల హక్కులు మరియు చట్టాలు తెచ్చారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం. బాల్య వివాహాలు నిషేధం. ఎవరైనా బాల్య వివాహాలు జరపడానికి ప్రోత్సహించినా వెంటనే అంగన్వాడీ వారికి మాత్రం తెలియచేయండి. అలాగే ఈ యొక్క లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం. కడుపులో ఉన్నటువంటి శిశువు ఆడపిల్ల అయితే చంపేయడం, మగపిల్లని అయితే పెంచేయడం అలా ఉండకూడదు. ఎందుకంటే మనల్ని కన్నది అమ్మ, చెల్లి, అక్క. మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి, ఆడవారి నుంచి. ఆడవారు అంటే ఆదిశక్తికి ప్రతిరూపాలు. అందుచేతనే అంటారు పెద్దలు, ఇంటికి దీపం ఇల్లాలు. మరి మొగుడేమన్నా మసిబొక్క. నువ్వు ఆగరా, చెప్పరా, చెప్తా. ముఖ్యంగా ఇంటిని దీపంగా ఎలాగైతే చక్కదిద్దుతుందో ఆడవారి వల్లే ఉంటుంది. ఒక ఇంటికి ఆడవారు లేకపోతే ఆ ఇల్లు ఎంత బోసిగా ఉంటుంది. ఏమండి సార్ గారు? కాబట్టి ఈ సమాజంలో ఆడవారిపై జరిగే అత్యాచారాలు అంత ఇంత ఉన్నాయి. మనం సెల్ ఫోన్లోనే చూస్తుంటాం. 6 నెలల బాలిక నుండి 60 ఏళ్ల ముసలమ్మ దాకా మరి 7 సంవత్సరాలు బాలికపై అత్యాచారం, 10 సంవత్సరాలు బాలికపై అత్యాచారం అంటూ మనం సెల్ ఫోన్లో, టీవీలో, మనం పేపర్లో చూస్తుంటాం, చదువుతుంటాం. ఈనాడు సమాజం ఎలా తయారైందంటే చాలా దారుణంగా కొంతమంది నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, సొంత దామోదరులు, వేధాలు సమాజంలో తయారయ్యారు. వీడి కాదమ్మా,
సమాజంలో చాలా మంది తయారయ్యారు. కాబట్టి బాలికలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎవరితో ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా మాట్లాడాలి, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. కాబట్టి మనం చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి సమాజంలో ఇంకా చదవాలి, మనం ఎదగాలి అంటే సమాజంలో మనం నడిచే ఇటువంటి విధానాన్ని మనం బాగా అవలంబించి చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా సమాజంలో మనం మెలగాలి. కాబట్టి మరి ఈనాటి బాలికలే రేపు కాబోయే మూడు పిల్లల రేపటి భావి భారత పౌరులు. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మీ పెద్దవారితో చెప్పండి. ఎవరైనా సరే బాల్య వివాహాలు జరిపిస్తే చట్టరీత్యా నేరం అని చెప్పండి. కాబట్టి మరి మాకు ఎంతవరకు అవకాశం కల్పించినటువంటి స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే ముఖ్యంగా మన అంగన్వాడీ నుంచి ఇచ్చేశారు, మన గంగవరం మండలం నుంచి సూపర్వైజర్ మేడం గారు, ఇద్దరు కూడా మాణిక్యమ్మ గారు, అలాగే పార్వతి మేడం గారు, చక్కగా వారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు మన గ్రామం ఎంపీటీసీ జానకి రాజా గారు, ముఖ్యంగా వారికి, అలాగే మన స్కూలు యాజమాన్యం వారు ఎన్ వేణుగోపాల్ గారు, ముఖ్యంగా వారికి, అలాగే మిగతా సార్లకి, మేడంలకి, అందరికీ కూడా మా కళాకారుల తరపున కళాభివందనాలు అందజేస్తూ, పెళ్లి వయసు రాకముందే పెళ్ళొద్దమ్మా, ముందర పెళ్లి వయసు తెలుసుకుని పయనించమ్మా. పెళ్లి వయసు రాకముందే పెళ్ళొద్దమ్మా, ముందర పెళ్లి వయసు తెలుసుకుని పయనించమ్మా. అందరినీ చదివిద్దాం, అందరినీ ఎదిగిద్దాం, అందరినీ చదివిద్దాం, అందరినీ ఎదిగిద్దాం. బాలలు చదవాలి, బాలికలు చదవాలి, బాలలు చదవాలి, బాలికలు చదవాలి. నా వయసులో పెళ్ళిళ్ళు అసలే వద్దమ్మా, సరైన వయసులో పెళ్ళిళ్ళు జరపాలి. పెళ్లి వయసు రాకముందే పెళ్ళొద్దమ్మా, ముందర పెళ్లి వయసు తెలుసుకుని పయనించమ్మా. కాబట్టి సరైనటువంటి వయసులో వివాహం జరిపిద్దాం. పుట్టేటటువంటి పిల్లలు కూడా ఆరోగ్యకరంగా పుడతారు. కాబట్టి మాకు ఇంతవరకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అందజేస్తూ, సార్ గారు ఓకే చక్కగా ఓకేనండి. ఏమన్నా చెప్తారా సార్ పిల్లలకి? రెండు విషయాలు చెప్పండి, మేము ఎలా చెప్పాము కొంచెం ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. ఇప్పుడు సార్ గారు, హెచ్ఎం సార్ గారు రెండు విషయాలు మాట్లాడతారు. అంగన్వాడీ టీచర్లకి, అలాగే మన కళాకారులకి అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ చాలా చక్కటి విషయాలు అందజేశారు. ఈ వయసులో మన బుర్రలో ఏది నాటుకుంటే అదే పెద్ద అయిన తర్వాత మీ పిల్లలకి, మీ భవిష్యత్ తరాలకి కూడా అలా జరగకుండా చూసుకుంటాం. మరి ముఖ్యంగా వారు చెప్పిన దాంట్లో చాలా ముఖ్యమైన విషయం బాల్య వివాహాలు. 21 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆడపిల్లలు వివాహానికి సిద్ధం కావద్దు. ఆయన కోరిన విధంగా అలాంటి వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్లయితే మరి మా దృష్టికి, అంగన్వాడీ టీచర్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే తగిన చర్యలు మేము తీసుకుంటాం. మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు తీసుకొచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం సార్. మాకు అవకాశాన్ని కల్పించడమే కాకుండా చక్కని సందేశాన్ని మన సార్ గారు, హెచ్ఎం సార్ గారు చెప్పి ఉన్నారు. కాబట్టి మాకు ఇంతవరకు అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే. జై హింద్.